ఫ్రెండ్స్ ఇండ్లు చూడండి, ఇది ఆగ్నేయ బ్లాక్ కిందికి వస్తుంది అనమాట. ఈ రస్తా ఇట్లా క్రాస్గా వచ్చింది, ఇది వచ్చి ఉత్తరం పోయింది, వాయువ్యం మెరుగుతూ పోయింది. ఇది ఇట్లా వచ్చి తూర్పాగ్నేయ వీధి పొడిచింది. ఇది ఇస్తే ఈయన నందిగామలో ఉంది ఈ ఇల్లు. అయితే ఈయన ఏం చేసినాడు, ఈ ఇండ్లు వీటి వరకే ఉండేది అప్పట్లో ఈ ఇండ్లు ఇక్కడి వరకే ఉన్నది, ఇక్కడ వీటి వరకే ఉండి ఇట్లా ఉండేది. ఇట్లా ఉన్నాక అమ్మల్లా దాన్ని ఏం చేసినాడు, ఈయన ఎక్స్టెన్షన్ చేసుకుని బాగానే చేసుకున్నాడు. స్వామి చెప్పినాడు అని, స్వామి ధనంజయ స్వామి చెప్పినాడు అది ఇది అని. తర్వాత కొంతకాలానికి రేకుల షెడ్ వేసినాడు. ఇట్లా రేకుల షెడ్ వేస్తే తలకల ఆగ్నేయం పెరిగి ఇబ్బంది పడినాడు. అంటే ఈయన భార్యను కోల్పోయినాడు, ఈయన కూతురు భర్తను వదిలిచ్చింది, ఈయన కొడుకు ఎవరినో ప్రేమించి ఏదో సంథింగ్ జరిగి ఆ పిల్లోడు ఊకునే ఉన్నాడు. ఈయన చాలా తిప్పలు పడుతున్నాడు. ఈయన భార్య కూడా స్వర్గస్థురాలైంది. ఎప్పుడైతే ఇక్కడ రేకులు వేసినారో, స్వామి చెప్పినాడని ఇక్కడ రేకులు వేసినాడో, రేకులు ఆగ్నేయం పెరిగిన దానికి వాయువ్యం పెరిగిన దానికి సరిపోయింది లేని అంట. కానీ ఆయన ఏం చేసినాడు, ఇది వాయువాన్ని వాడుకోవచ్చు, ఇది ఇట్లా వాడుకోవచ్చులే అని చెప్పినా అంట. అంటే వాయువాన్ని ఇట్లా వాడుకుంటే వాయువ దోషాల వల్ల ఆ ఇంటి ఆడసంతతి బాధపడతా అని చెప్తుంటా కదా, అట్టనే ఆ అమ్మాయి ఇబ్బంది పడింది, భర్తను వదిలి ఇంటికి వచ్చింది. ఈయన ఏం చెప్తాడు, ఈయన మహానుభావుడు చూడండి, ఈ నందిగామ అయినది సాయిబాబాని. ఇక చూడండి, ఇక్కడ చూడండి, స్వామి గారితో చెప్పించుకొని మనం బాగుపడటానికి వచ్చాం. ఇప్పటికే చాలా మంది బాగుపడ్డారు. నేను కూడా నా ఇంటికి సంబంధించినంత వరకు కూడా స్వామివారికి వీడియో చూసుకుంటా, నేను ఇలాగనే వచ్చి మ్యాప్ తీసుకుంటా. నా ఇంటిలో దగ్గరగా మొత్తం తప్పులన్నీ 15-16 తప్పులు వచ్చినాయి. వంటగదికి కిటికీ ఓపెన్ చేయమన్నారు, పుట్టి మామూలుగా అయినా ఓపెన్ చేయమన్నాకనే అన్ని తరగతిన అన్ని బయటకు వచ్చినాయి. స్వామివారు చెప్పింది, మరి వాస్తు పండితులు కూడా చెప్పింది చక్కగా విని మీరు ఇంటికి వెళ్ళి శుభ్రంగా ఆ పనులన్నీ చేసుకొని మరి మీరు బాగుపడతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. మరి అట్లే నిత్యాన్నదాన పథకానికి మీకు తోచిన విధంగా ఎవరైనా సరే మనం ఎట్లా పెట్టాలంటే పెట్టలేము. మరి ఆ అన్నదాన పథకానికి కూడా మీకు తోచిన విధంగా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఇదేండి ఈ సాయిబాబా గారు చేసిన పని. అంటే ఈయన భార్య స్వర్గస్థురాలైంది, కొడుకు ఇబ్బంది పడుతున్నాడు, కూతురుకి ఇబ్బంది కలిగింది. ఇంత ఇబ్బంది కలిగితే కూడా ఈయన ఇట్లా చెప్తున్నా అంటే ఇలా ఇంత పొగడతలు తప్ప ఇక్కడ ఏం ఉండదు. ఇంకొక ఆయన చూడండి, మహానుభావుడు, ఇంకొక ఆయన ఏం చెప్తాడో చూడండి. ఇంకొక ఆయన ఏం చెప్తాడో ఆయన కొంచెం ఈయన చెప్తాడు. పూజలు ధనంజయ స్వామి గారి పాదాల వందనములు స్వామి వారికి. ఈరోజు ఈ ఆశ్రమానికి మేము రావడం ఏ రోజు చేసుకున్నట్టు పుణ్యమో అనుకుంటున్నాము. ఆయన పాదాలు తాకితే చాలు మా దరిద్రం పోతుంది అనుకుంటున్నాను. ఫస్ట్ పాయింట్. ఎందుకంటే నేను ఒక నెలకు వచ్చేసి 75,000 రూపాయలు సంపాదిస్తాను ఒక నెలకు. అటువంటిది నా ఇంట్లో చిన్న దోషం, ఆ చిన్న దోషాన్ని నేను కనుక్కోలేకపోయాను. ఆ దోషం ఏంటి అంటే నాకు అనుకోబట్టి ఆ స్వామివారు మా ఇంట్లో అడుగుపెట్టి ఇక్కడ ఉంది తప్పు ఉంది, దీన్ని సరిదిద్దుకుంటేనే మా జీవితాలు బాగుపడ్డాయి. ఒకటి. రెండోది, మా కూతురు వాళ్ళు ఇల్లు పట్టుకుంటానికి 2 రోజులు స్వామివారి దొరకపోయాను, చూపించాను. ఈ కిటికీలు అన్నీ ఇక్కడ ఏర్పాటు చేసుకోవాలమ్మా, చేసుకోవడం కుదరదు అన్నాడు. మొండితనంగా ఉన్న నా కూతురు కూడా స్వామివారి దయ వల్ల చెప్తేనే ఆయన 10 రూపాయలు, ఈ రోజు 10 రూపాయలు 5 లక్షలు రావాలంటే 20 లక్షలు వచ్చింది. ఎందుకు? స్వామివారి పాదం ఎక్కడైతే ఇంట్లో పడిందో ఆ ఇంటి ఉన్న దోషం ఏదైనా పటాపంచి వెళ్ళిపోతుంది అన్నమాట. నేను చెప్పడం కాదు, అది ఆ గురుస్థానం అటువంటిది. ఆయన వయసు 80 సంవత్సరాల వయసులో ఈరోజు మా లాంటి వాళ్ళు అయితే ఎంతో మంది ఈ వాస్తు దోషాల వలన నాశనం అయిపోతున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అటువంటి పూజ్యులు ధనంజయ స్వామి వారి ఎక్కడైతే కాలు పెడతాడో, ఎక్కడైతే దోషం ఉందో నివర్తి చేసుకోవాలి. మీరు నివర్తి ఉత్త మాటలు ఇంటిపోవడం వల్ల ఏం జరగదు, అది తీసేయమని ఆయన చెప్తున్నారు. కాబట్టి అటువంటి మహానుభావులకు మేము ఇంత దూరం వచ్చి సేవ చేయాలనే ఉద్దేశంతో ఆ గౌరవనీయులైనటువంటి ధనంజయ స్వామికి పాదావందనం నమస్కారం చేస్తూ సేవ చేసుకుంటాం. వీళ్ళు ఇటువంటి భట్రాజులల్లా జత అయ్యి వీళ్ళని చూసి నిజంగానేమో ఎంతమంది మోసపోతున్నారని వీళ్ళు చేసే చేష్టాలకు
నాకు తెలిసి వీళ్ళిద్దరు భట్రాజుల లెక్క అతిరాన పోగొడితే ఈయన రమణయ్య అని ఈయనకు 75,000 రూపాయలు కాదు 75 పైసలు ఆదాయం లేదు. ఏదో కొడుకు పంపిస్తున్నాడు, 4,000 పింఛన్ వస్తుంది, తినుకుంటూ కూర్చున్నాడు. ఈయనకు 75,000 సంపాదిస్తాడు ఆయన. స్వామి పాదాలు పెడితే అన్నీ అయినాయా? ఈయనకు మోకాలు లొంగవు ఈయనకు. ధనుంజయ ఆయనదైతే సాయిబాబా అయితే ఆయన బాధ వర్ణతాతీతం. భార్య వెళ్ళిపోయింది, స్వర్గస్థులైంది, వాళ్ళు అదే అయిపోయింది, కొడుకు ఇట్లా అయిపోయా, కూతురు ఇట్లా అయిపోయా, ఆయన బాధ వర్ణతాతీతం. ఇట్లాంటివి చెప్పిస్తారు. అంటే అన్ని శ్లోకుతలు చెప్పిస్తారు. కానీ ఏమనంటే లోకల్ వాస్తువులు అంటారు. పశ్చిమం వీధి చూపు, దక్షిణం వీధి చూపు ఉంటే సర్పంచ్ అయినాడు అని అంటే ఒక ఊర్లో 50 ఇండ్లు ఉంటే 50 మంది సర్పంచులు అవుతారా? చెప్పే వాళ్ళకి బుద్ధి లేదా, వినే వాళ్ళకి బుద్ధి లేదా అని అదే స్వామి అన్నాడు. అంటే ఆయన ఏమంటున్నాడు? పశ్చిమం వీధి చూపు ఉంటే సర్పంచ్ ఏకగ్రీవంగా అయినాడు అంటున్నాడు. సరే, ఆయన చెప్పినట్టే ఒక ఊరిలో 50 వీధులు ఉంటే 50 మంది సర్పంచులు ఉంటే 50 మంది సర్పంచులు అవుతారా? చెప్పండి. చూడండి, ఇక్కడ చూడండి చెప్తున్నాడు ఆయన. శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ రోజు నిజామాబాద్ లో ఉన్నాము, జమ్లం గ్రామంలో. చూడండి, ఇది ఒక పశ్చిమ వాయువేమో వీధి చూపు, ఇది ఉత్తరము, అది తూర్పు, ఇది దక్షిణము, ఇది పడమర. పశ్చిమ వాయువు వీధి చూపు వల్ల ఈ స్థల ఓనర్, ఇంటి ఓనర్ సాయిల్ గారు ఇనానమస్ గా సర్పంచ్ అయినాడు. కాబట్టి మీరు కూడా ఇలాంటి పశ్చిమ వాయువ్య అంటే ఒక ఊర్లో 50 మంది ఉంటారు, 50 వీధులు ఉంటాయి, 50 వీధులు సర్పంచులు అవుతారా ఒక ఊర్లో? అంటే నువ్వు చెబితే చెప్పొచ్చు, మేము చెప్తే చెప్పే వాళ్ళకి బుద్ధి లేదా, వినే వాళ్ళకి బుద్ధి లేదా అంటావా? ఇక చూడండి, ఇది చూడండి. ఇప్పుడు వాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు భూమానంద ఆశ్రమంలో ఉన్నాము. మనం పడి నన్ను పిలిపించినప్పుడు ఈశాన్య ద్వారం పెట్టాటే ఈయన అన్ని విధాలు అభివృద్ధి అయ్యాడు, మండలాధ్యక్షుడు అయ్యాడని తెలియజేస్తూ, లేదా నువ్వు ఖచ్చితంగా నువ్వు ఎంపీపీ అవుతావు అట్లా చెప్పినాడు స్వామి చెప్పినాడు. ఆయన చెప్పిన విధంగానే మేము ఖచ్చితంగా అయినాము, ఏకగ్రీయంగా ఎంపీపీగా అయినాము. అంతేకాకుండా దినదినాభివృద్ధి అన్ని రకాల మనకే అభివృద్ధి చెందుతున్నాం. సరే, ఆ లెక్క మీ లెక్కనే వదన ఎంపీపీ అయినా అంటున్నారు కదా, మావి కూడా ద్వారాలు మార్చి మమ్మల్ని కూడా ఎంపీపీ చేతురా, లేకుండా నువ్వు కూడా ద్వారాలు మార్చుకొని నువ్వు కూడా ఎంపీపీ కావచ్చు కదా. నల్ల దామోదరం ఉండి దక్షిణాగ్నేయ వీధి పొడిపడి సర్పంచ్ అయినాడని తులసిరెడ్డి వీడియో పంపిస్తే, ఒక ఊర్లో 50 వీధులు ఉంటాయి, 50 మందికి సర్పంచులు అవుతారా? చెప్పే వాళ్ళకి బుద్ధి లేదా, వినే వాళ్ళకి బుద్ధి లేదా అని నువ్వు అన్నావు కదా. మళ్ళీ ఇప్పుడు ఎవరికి బుద్ధి లేదు, వినే వాళ్ళకి బుద్ధి లేదా? సరే, నువ్వు ఆంతాలకు నీది 24 గంటలు లోకల్ వాస్తులు అంటున్నాడు. ఎక్కడ పోయినా లోకల్ వాస్తులు చెడగొట్టినారు, నేను ఉద్యోగం చేసినాను. కర్నూలు దగ్గర ఒక విలేజ్లో ఒకరి తర్వాత ఒకరు 5 మంది చనిపోయినారు. ఆ ఇంటిలో ఘోర దోషం సరిచేసినాను, కానీ నేను ఈ ఊరి పేరు చెప్పను. ఎందుకంటే లోకల్ వాస్తు వాళ్ళు వచ్చి ఏం చేసినారు, ఏం చెప్పినాడు అని నీ కస్టమర్స్ను ఇబ్బంది పెడతారు. అందుకే నేను ఊరు చెప్పను. లోకల్ వాస్తులు వచ్చి చాలా ఇబ్బంది పెడతారని నేను ఊరు చెప్పను అంటున్నాడు. ఇంతగా లోకల్ వాస్తులకు మాకేం పీకే పని లేదా? పెద్ద జిల్లా వచ్చినాడు, పెద్ద వచ్చి చెప్తున్నావు, నువ్వు ఒక్కనివి చెప్తే మాకేం పీకే పని లేకుండా వాళ్ళకి అడిగిపోతావు. నీకేం పెద్ద మాకేం తెలియదనే. నీ వెంట నీవు గౌరీ తిరుపతి రెడ్డిని కర్ణాటకలో 0 వాస్తు అయిందని చెప్తున్నావు. గౌరీ తిరుపతి రెడ్డి అంటే ఒక వ్యవస్థ. మొదట శ్రీ ముద్రగడ రామారావు గారు రామరాయ వాస్తుశాస్త్రాన్ని రచించినారు. ఆ తర్వాత సులభ శైలిలో శ్రీ గౌరీ తిరుపతి రెడ్డి గారు, కోనేరు నాగేంద్ర ప్రసాద్ గారు గౌరీ తిరుపతి రెడ్డి గారు వాస్తుశాస్త్రాన్ని రచించారు. తర్వాత రామకృష్ణ వాస్తుశాస్త్రాన్ని కోనేరు నాగేంద్ర ప్రసాద్ గారు రాసినారు. వాళ్ళనే పేర్లు పెడుతున్నావు. నీవు 2 మైకు తీసుకొని 2 మాటలు ఇచ్చి ఇంటి యజమాని మాట్లాడమని చెప్తావు ప్రతి ఒక్కరిని. వాళ్ళు ఏం పేర్లు పెడతారో వెళ్ళవద్దు, కానీ నువ్వు వచ్చిన రావడము ఈ ఇంటి యజమాని 2 మాటలు మాట్లాడతారు, ఇంటి యజమానురాలు మాట్లాడతారని పొగిడిస్తావు. కానీ ఏం చేసినావు? సబ్జెక్ట్ ఎక్కడ చెప్పవు. నువ్వు చేసిన విజిట్లో కర్నూలులోని బేదంచేరులో శ్రీనివాసరెడ్డి ఇండ్లు కానీ, కుండలమ్మే వారి ఇండ్లు కానీ, పలుకూరులో వాని ఇండ్లు కానీ, వాని కొడుకు ఊరేసుకొని చనిపోయినాడు.
అవుకులో కానీ, సంగపట్నం ఈరాటి ఇండ్లు కానీ, చెన్నంపల్లిలో శేఖర్ ఇండ్లు కానీ, చెన్నంపల్లిలో శేఖరెడ్డి ఇండ్లు కానీ, బద్వేల్లో ఇండ్లు కానీ, నంద్యాలలో శ్రీరామ సీడ్స్ ఇండ్లు కానీ, రమణయ్య ఇండ్లు కానీ, నందిగామలో ఉన్న వాళ్ళ ఫ్యాక్టరీ ఇండ్లు కానీ వాళ్ళు సాయిబాబా మాటలని మోసపోతామని చెప్తున్నారంట. నిన్ను చూసి మేము ఇదైతే మీ సాయిబాబా అని చెప్తే సాయిబాబా తల ఉంచుకున్నాడు. నంద్యాలలో రమణది, ఆర్లగడ్డలో ఆచారి ఊరు విడిచిపెట్టిపోయినాడు. ఆయన ఆచారి ఆత్మకూరులో శివది, గిద్దరులో టీచర్ ఇండ్లు విడిచిపెట్టిపోయినాడు. నంద్యాల దగ్గర తిమ్మాపురంలో వాళ్ళు విజిట్ చేసి ఒక్కసారైనా రిజల్ట్ వచ్చినదా, నీవంత పండితునివి, లోకల్ వాస్తు వాళ్ళు అంత పనికి వాళ్ళ విధవల, నీది నువ్వు చూసుకో స్వామి, మా జోలు ఎందుకు వస్తావు? హరివాస్తు మీరు ఒకరివరు తిట్టుకొని మరీ దగ్గర కలిసి ఒకటై దాని అర్థం ఏంటి? వినేవాళ్లకు విధవల, చూసేవాళ్ళు విధవల అన్నట్టయింది మా పరిస్థితి. ఒకప్పుడు నేను మీకు సపోర్ట్ చేస్తామని గట్టిగా మాట్లాడినాం. మీరు ఒకటైతే లోకల్ వాస్తుల జోలికి వస్తే మేము మీ జోలికి వస్తాం. జాగ్రత్త. మీరు ఒక్క ఏళ్ళు మాకెళ్ళి చూపిస్తే 10,000 మీకెళ్ళి చూపిస్తాయి. సరే, మీరు ఇచ్చిన ప్లాన్లు రిజల్ట్ వచ్చినాయో చూసుకోండి. ఇప్పుడు నేను చెప్పినాను కదా లిస్టు, ఈ లిస్టులో రిజల్ట్ వచ్చినాయో చూసుకోండి. నేను ఎందుకంటే ఉలువపల్లేది కానీ నందిగామది కానీ సాయిబాబా ఇండ్లు కానీ ఏదన్నా కానీ కాక, నంద్యాలలో రమణ ఇండ్లు కానీ కాక, ఏదైనా కానీ రిజల్ట్ వచ్చినా చెప్పండి. తిమ్మాపురంలో విజిట్, అంబాపురంలో బేదంచెర్ల దగ్గర అంబాపురంలో కానీ ఇవల్ల రిజల్ట్ వచ్చినాయో చెప్పు. మీకు మేము అంత పనికి వాళ్ళ విధవలెక్క కనపడుతున్నాం. లోకల్ వాస్తులము యాడిపోయినా నీ లోకల్ వాస్తులు వచ్చి చెడగొట్టినారు. సంపత్ కుమార్ అంతే, సెకండ్ మెంబరీ మోనార్కులని ఆ మంచి మాట్లాడడం. హరివాస్తు చీ ఇంగిత జ్ఞానం లేదని మాట్లాడడం. నువ్వు చూస్తే లోకల్ వాస్తులను మాట్లాడడం. మీరైనా పండితులు మనుషులు, మేము పండితులం కదా, మేము శాస్త్రం చదివలేమా? మీరొక్కరైనా చదివినది ఏమో మీది మీకే ఎరక ఉంటుంది. ఇక మాకు రాదు.